రిపబ్లిక్ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఇందులో ముగ్గురు విదేశీయులకు పద్మశ్రీ అవార్డులు కూడా వరించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో మన బాలయ్య బాబుకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. నందమూరి బాలకృష్ణకు కళారంగం కేటగిరీలో పద్మ అవార్డులకు నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ఆయనకు ప్రకటించింది. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా తాతమ్మ కళ సినిమాతో 1974 సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైనటువంటి నటుడిగా టాలీవుడ్లో పేరు గుర్తింపు సంపాదించుకున్నారాయన. 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు. ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు బాలయ్య బాబు. రెగ్యులర్, లవ్, మాస్, కమర్షియల్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కూడా నటించి ఆయన ప్రేక్షకులను మెప్పించారు. అభిమానులతో యువరత్నాన్ని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్గా మారిపోయారు. సినిమాల కోసం ఎన్ని రిస్కులైనా తీసుకుని డూప్స్ లేకుండానే ఫైట్స్ చేసి ఫ్యాన్స్ని అలరిస్తారు బాలయ్య. కొంతకాలంగా బాలయ్య బాబు ఫుల్ ఫామ్లో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య విజయాల పర్వం మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ ఇలా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ హిట్స్ కొట్టాయి. చేతిలో మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలో అఖండ 2 కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు అన్స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీలో యాంకర్గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చాలామంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకువచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇక సౌత్లోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ అన్స్టాపబుల్ షో. ఇక హిందూపురం నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇక క్యాన్సర్ బారిన పడ్డ ఎంతోమందికి, వేలాది మందికి తన బసవతారకం ఆసుపత్రిలో ఉచిత ట్రీట్మెంట్ అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం కూడా చేశారు. బాలయ్య బాబు ఇలా నటనలో, ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవలో 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు, బాలయ్య బాబు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మనం కూడా ఆయనకు అభినందనలు తెలియజేద్దాం.